మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు మనం అందరం చదువుకుని దేవుని నామాన్ని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవిస్తారని నమ్ముచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహనీయుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యము ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకోవడానికి, అనేక మందికి మేము తెలియపరచడానికి ఈ యొక్క వాక్యమును మాకు బోధించమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఇంకనూ చదవబోతున్న అధ్యాయాల పట్ల మాకు తోడుండి అటు జ్ఞానమును మాకు అందరికీ దయచేసి నడిపించమని, అట్టి ఆసక్తిని మాకు అందరికీ దయచేసి కలిగించమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నాతో పాటు యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు నాతో పాటు చదవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగునీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, షూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద నుండకుండా వృత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. తండ్రి, పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. నాతో పాటు ఎవరైతే యొక్క వాక్యమును చదువుతూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో దేవుని దీవెనలు వారికి మెండుగా దయచేసినగాక. నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును నిత్యము మనకు మన కుటుంబాలకు తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.